సరిగ్గా ఇదే సమయంలో పహల్గామ్‌ని ఎంచుకోవడం, పహల్గామ్‌లో వచ్చేటువంటి టూరిస్టుల్ని ఆపడం. మీకు ఐడియా ఉంటే అమర్నాథ్ యాత్ర చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీనగర్, పహల్గామ్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తారు. చాలా మంది పహల్గామ్ నుంచి తమ యాత్రను స్టార్ట్ చేస్తారు. అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ యాత్రకు సంబంధించి రీసెంట్‌గా నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే బుకింగ్స్ స్టార్ట్ అయినాయో, ఇవన్నీ చూసిన తర్వాత టూరిజం అనేది ఇక్కడ డెవలప్ అవుతున్నటువంటి సిట్యుయేషన్‌లో, ఇవన్నీ పక్కన పెడితే లోకల్‌గా ఉండేటువంటి ముస్లిమ్స్‌కే మంచిది ఇదంతా. ఇదంతా ఏదో వేరే మతాలు క్రిస్టియానిటీకో, హిందూయిజంకో, సిక్కులకో సంబంధించింది కాదు. లోకల్‌గా ఉండేటువంటి అనేక పేద ముస్లింలు చక్కగా టూరిజం ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి సిట్యుయేషన్. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రమే కంప్లీట్‌గా గోవాలాగా 90% ఆఫ్ ది రెవెన్యూ అంతా టూరిజం నుంచి వస్తది వీళ్ళకి. దాన్ని ఎంచుకొని, దాన్ని లక్ష్యంగా చేసుకొని సర్వనాశనం చేసేటువంటి మూర్ఖపు ఉద్దేశంతో, మూర్ఖపు కాదు, ఒక పైశాచిక ఆనందం. మనం ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉంటాం. సాడిస్టు, సైకో అని. వీళ్ళు నిజమైనటువంటి సాడిస్టులు, సైకోలు ఎవరంటే వీళ్ళు. ఇంత నరరూప రాక్షసుల్ని కల్లో గూడా మనం ఊహించుకోలేము మన చుట్టూ. అలాంటిది ఒక పచ్చిక బయర్ల మధ్య ఇంత దారుణాన్ని కొడిగట్టారంటే ఆళ్ళు మనుషులా? పశువులా? రాక్షసులా? వాళ్ళని ఎన్ని బూతులు తిడితే తగ్గుతదో అర్థం కాదు. వీళ్ళ మీద 2 రకాలుగా ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్తే బెటర్ అనేది నాలాంటి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. మీరేమంటారు చూద్దాం. మీ ఒపీనియన్ గూడా కామెంట్ చేయండి. బ్రహ్మోస్, రఫేల్ బయటికి తీయాలనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. తీసి ఖచ్చితంగా తీవ్రవాదుల యొక్క స్థావరాల మీద, సివిలియన్స్ మీద ఏ రకమైన దాడి జరగకుండా ఖచ్చితంగా సివిలియన్స్ యొక్క స్థావరాల మీద దాడి చేసేటువంటి ఉద్దేశంలో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగాల్సిందే. అదొక సర్జికల్ స్ట్రైక్ రూపంలో గాని, ఇంకొక రూపంలో గాని, ఒక రోజు, 2 రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. రెండోది ఏ మాత్రం కూడా ప్రజలకి భయం అనేది లేకుండా కంప్లీట్‌గా ఆర్మీని డిప్లాయ్ చేయాలి. జనరల్ బక్షి చెప్పిన మాటలు. 1,80,000 మంది ఆర్మీని తగ్గించేసారంటే, 3 ఏళ్లుగా కోవిడ్ తర్వాత అసలు రిక్రూట్‌మెంటే జరగట్లేదంటే 2, 3 బెటాలియన్స్ ఉండాల్సింది 2, 3 ఏరియాలను కవర్ చేస్తే 2, 3 ఏరియాలు 2, 3 బెటాలియన్ కవర్ చేయాల్సిన పరిస్థితిలో 2, 3 ఏరియాలు ఒకే బెటాలియన్ కవర్ చేయడం అనేది కూడా మన ఫెయిల్యూర్ కిందకే వస్తది. ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఫెయిల్యూర్ కిందకే వస్తది. వెంటనే దాన్ని కూడా పునరుద్ధరించి అది కూడా కరెక్ట్ చేసుకొని మనందరం ఒకే స్టాండ్ మీద ఒకే టుగెదర్‌నెస్‌తో ఉండి ఏ ఒక్కరు కూడా సంయమనంని కోల్పోకుండా మళ్ళీ, మళ్ళీ టూరిజంని అక్కడ ఇంప్రూవ్ చేయటమే వాళ్ళకి మనం ఇవ్వగలిగేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ సమాధానం. పక్క నుంచి సర్జికల్ స్ట్రైక్ చేస్తామా, వాళ్ళ స్థావరాల మీద ధ్వంసం చేస్తామా, వాళ్ళని నాశనం చేస్తామా, ఓకే. వెల్ అండ్ గుడ్. ఖచ్చితంగా జరగాల్సిందే. అది ఏమాత్రం దీంట్లో ఆలోచించేది లేదు. కానీ కళ్ళ ముందు ఇంత దారుణం జరిగినప్పుడు ఆవేశం కంటే కూడా వాడికి కరెక్ట్ సమాధానం ఏంట్రా అంటే, ఏం చేసినా సరే మేము వెనక్కి తగ్గం. మీకు గుర్తుంటే 2020లో కూడా టూరిస్టులు ఇక్కడ ముగ్గురు టూరిస్టుల వరకు చంపబడ్డారు. ముగ్గురే కాబట్టి పెద్దగా న్యూస్ బయటికి రాలా. పైనుంచి ప్లాన్ చేసుకొని 4 ఏళ్లేసుకున్నారు, 3 ఏళ్లేసుకున్నారు ప్లాన్. 26 మంది టెర్రరిస్ట్‌ని చంపారు. టూరిస్టులని చంపారు టెర్రరిస్టులు. ప్రపంచవ్యాప్తంగా ఇది న్యూస్. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇంకొకసారి అడుగు పెట్టకూడదు ఎవరు కూడా. భయభ్రాంతులకు గురి చేయాలి. హిందువుల్ని గాని, భారతీయుల్ని గాని, భారతీయ ముస్లిమ్స్‌ని గాని, భారతీయ హిందువుల్ని గాని, సిక్కుల్ని గాని, క్రైస్తవుల్ని గాని అనే ఒక భయభ్రాంతులకు గురి చేయాలని. ఒక సీనరీ బాగున్నప్పుడు ఎంజాయ్ చేసేవాడు ఆడు హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు. అక్కడ బోలెడమంది టూరిస్టులు, విదేశీ టూరిస్టులు అందులో ముస్లిమ్స్ ఉన్నారు. ఇండియన్ టూరిస్టులు అందులో ముస్లిమ్స్ ఉన్నారు. సో, ఏ రకమైనటువంటి టూరిస్టులైనా అక్కడ ఎంటర్ అవ్వకుండా చూసుకోవడం అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది సృష్టించడమే వాళ్ళిచ్చినటువంటి భయం. దాన్ని ఫస్ట్ ప్రభుత్వం రూపుమాపగలగాలి ప్రజల్లో. లేదు, మేము మీకు అండగా ఉన్నాం. ప్రతి మనిషికి మా ప్రభుత్వం అండిస్తుంది. మా ఆర్మీ అండిస్తుంది. మీరు రండి. ఇంకొకసారి ఇది జరగకుండా చూసుకుంటాం అనేటువంటి ఒక స్ట్రాంగ్ ధైర్యాన్ని, కవచాన్ని ప్రభుత్వం ఇవ్వగలిగితే, ఆర్మీ ఇవ్వగలిగితే, ఏ టెర్రరిస్ట్ ఇంకొకసారి ఈ రకమైనటువంటి పని ఏంటి ఎంత చేసినా కూడా వీళ్ళు వెనకడుగు ఎయట్లేదే, ఇంకా ఇంకా దూసుకెళ్తున్నారే, వీళ్ళని ఎట్లా అరికట్టగలం అనేటువంటి ఉచ్చపోసుకుంటాడు. అది చేయాల్సింది ఈరోజు దేశం అన్న ఫీలింగ్.